शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमहागणाधिपतये नमः శ్రీమహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గత మాసం మా యొక్క కంప్యూటర్ కానీ వీటి ప్రాబ్లమ్స్ వల్ల మేము వీడియోలు పెట్టలేకపోయాం. సిస్టమ్స్ అన్నీ కొద్దిగా ఇబ్బంది పెట్టాయి. మరి ఈ వారం నుంచి పెట్టే ప్రయత్నం చేస్తాము. తప్పకుండా ప్రతి వారం కూడా చూస్తూ ఉండండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఈ వారం గ్రహస్థితి చూసినట్టయితే మేషరాశిలో కుజుడు, అలాగే వృషభ రాశిలో గురువు, ఇక మిథునంలో సూర్యుడు, కర్కాటకంలో శుక్రుడు, చంద్రుడు, బుధుడు, ఇక కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని, ద్వాదశంలో అలాగే మీనరాశిలో రాహు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల ఫలితాలను చూడండి. మరి మన ఛానల్స్ వీటితో పాటు సధర్మదర్శిని ఛానల్, అలాగే విఎన్ఆర్ ద ట్రావెలర్ ఛానల్ దేవాలయాల గురించి పెట్టడం జరుగుతుంది. అవి కూడా చూడండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజుడు, అలాగే ద్వితీయంలో బృహస్పతి, తృతీయంలో రవి ఉన్నాడు. ఇక 6వ స్థానంలో కేతువు, 12వ స్థానంలో రాహు, 11వ స్థానంలో శని ఉన్నాడు. ఇక దాంతోపాటు కుజుడు వచ్చేసి జన్మ నుంచి ద్వితీయ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు శుక్రుడు, చంద్రుడు, బుధుడు ముగ్గురు కూడా 4వ స్థానంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషరాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి అంగారకుడు స్థాన మార్పు అనేది కలుగుతుంది, వారాంతంలో కలుగుతుంది. మరి వీరికి ప్రస్తుతమైతే మానసిక స్థిరత్వం కానీ, ప్రతి విషయంలో కూడా ఆలోచనాత్మక ధోరణి కానీ, నిర్ణయాలు తీసుకోవడంలో స్థిరత్వం కానీ ఉంటుంది. ఇక అన్నిట్లో కూడా కొంత ఉత్సాహంగా పాల్గొనడం, చుట్టూ ఉన్న వాళ్ళతో కలుపుగోలుగా ఉండడం అనేది చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. మీకు గతంలో నుంచి రావాల్సినటువంటి ఎన్నో ఆర్థిక లావాదేవీల్లో మీకు సానుకూల వాతావరణం అనేది ఉండడం, సానుకూల దృక్పథం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఈ విషయంలో కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్త గృహాలు కొనే అవకాశం ఉంది. అలాగే కొన్ని సమస్యలు కూడా తలెత్తే అవకాశం స్థిరాస్తుల విషయంలో ఉండే అవకాశం ఉంది. విలాసవంతమైన వస్తువులు, కార్లు కొనడం కానీ, గృహోపకరణాలు కొనడం కానీ చేసే అవకాశం ఎక్కువగా మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మనం చూసుకున్నట్టయితే రవి వచ్చేసి తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఈ వారమంతా కూడా కొంత అనుకూల వాతావరణమే ఉండే అవకాశం సూచిస్తుంది. అయితే కొన్ని రకాల ఆటంకాలు ఎదురైనా కూడా విద్యార్థులకు వాటిని అధిగమించి ముందడుగు వేస్తారు. సమస్యలనున్నా కూడా కొంత స్థిరత్వమైనటువంటి ఆలోచనతో విద్యార్థులు పైకి వచ్చే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అలాగే సంతానపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది, అన్యోన్యత ఉంటుంది. విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. వివాహం కాని వాళ్లకు ప్రయత్నం చేస్తే వివాహ యోగం అనేది కూడా మేషరాశి వారికి సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాలలో కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వారాంతంలో కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా ఆర్థికంగా తల్లిదండ్రుల నుంచి కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విదేశీ ఉద్యోగాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండడం, ఊహించని ధన వ్యయాలు కలగడం అనేది మేషరాశి వారికి అధికంగా సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారికి కానీ, విద్యారంగంలోని వారికి కానీ, ఉద్యోగ రంగంలోని వారికి కానీ
అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకైతే అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా చాలా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యక్తిగత ఖర్చులతో పాటు కుటుంబపరమైన ఖర్చులు, దూర ప్రాంత ప్రయాణాల వల్ల అధిక ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం రోజు అభిషేకం చేయించండి. అలాగే ఏదైనా విశేషమైనటువంటి అర్చనలు, సర్ప అభిషేకాలు కూడా చేయించండి. ఇక దాంతోపాటు దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. నిత్యము కూడా లలిత సంబంధించినటువంటి పారాయణాలు కానీ, దుర్గాదేవికి సంబంధించిన పారాయణాలు, స్తోత్రాలు కానీ చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితం. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, ద్వితీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఉన్నారు. అలాగే 5వ స్థానంలో కేతువు, 10వ స్థానంలో శని, 11వ స్థానంలో రాహువు, 12వ స్థానంలో కుజుడు ఉన్నారు. కుజుడు వచ్చేసి జన్మంలోకి రావడం జరుగుతుంది. మరి గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి శుక్రుడు తృతీయంలో, బుధ సాంగత్యము, చంద్ర సాంగత్యం కలిసి ఉన్నాడు. మానసిక అస్థిరత అయితే ఎక్కువగా ఉంటుంది. విలాసాలయందు కొద్దిగా ఎక్కువ ఆసక్తి ఉండడం, ఊహించని ప్రయాణాలు, ధన వ్యయాలు కావడం, ఏదైనా కూడా విలాసాలయందు కొంత ఆసక్తి పెరగడం అయితే జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది. కొంత ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా ధన లాభాలు అనేటివి మీకు సరైన సమయంలో డబ్బు చేతికి అందడం అనేది జరుగుతుంది. దగ్గరి బంధువుల నుంచి సానుకూలత, శుభకార్యాలలో పాల్గొనడం, విలాసవంతమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం, అధిక ధన వ్యయం చేయడం అయితే మనకు ఈ వారం సూచిస్తుంది. స్థలాలు కొనడం కానీ, గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ, వాహనాల కొనుగోలు కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతమైతే అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు, బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు ఆధ్యాత్మిక విద్యలైనటువంటి వేద లేదంటే వైదిక విద్యల యందు కూడా ఆసక్తి పెరగడం, వాటి యందు కొంత ప్రావీణ్యత సంపాదించడం అనేది జరుగుతుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాలలో కూడా అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి జన్మంలో ఉండడం వల్ల కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, షుగర్ లాంటి వ్యాధుల వల్ల కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా అది దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. అలాగే ప్రతి విషయంలో కూడా ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలను కూడా కొంత అశ్రద్ధ వహించకపోవడం మంచిది. దాని అందు కొంత ఏకాగ్రతతో ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ వహించడం అనేది చాలా అవసరం. దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు విశేషంగా రాణిస్తారు. సినీ రంగాల వారు కూడా కొంత మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఈ వృషభ రాశి వారికి సూచిస్తుంది. దాంతోపాటు సాంకేతికపరమైనటువంటి రంగాలలో వారు, అలాగే ఇనుముకు సంబంధించిన వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా విశేష ద్రవ్య లాభాలు పొందే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక మనం చూసుకున్నట్టయితే ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. విదేశీ ద్రవ్య లాభం అనేది ఈ వృషభ రాశి వారికి అధికంగా సూచిస్తుంది. ఇక కుజుడు ద్వాదశంలోంచి జన్మంలోకి రావడం వల్ల అనవసరమైనటువంటి వ్యయాలు వార ప్రారంభంలో ఉంటాయి. వారాంతంలో కొంత ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులు కావడం, అయినా ఖర్చులు తగ్గడం అనేది జరిగే అవకాశం ఈ వృషభ రాశి వారికి సూచిస్తుంది. మరి వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణు దేవాలయ సందర్శన కూడా చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ సూర్యుడు, ద్వితీయంలో శుక్ర, బుధ, చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచరిస్తున్నాడు. దాంతోపాటు కేతు వచ్చేసి చతుర్థ స్థానంలో ఉన్నాడు. శని 9వ స్థానంలో, దశమ స్థానంలో రాహు,
ఏకాదశంలో కుజుడు, ద్వాదశంలో బృహస్పతి ఉన్నాడు. అలాగే కుజుడు ద్వాదశంలోకి రావడం జరుగుతుంది. మరి గ్రహస్థితి పరంగా చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి బుధుడు ద్వితీయంలో ఉండడం వల్ల ఏ విషయంలో అయినా స్థిరమైన ఆలోచన ఉంటుంది. మరి ఆర్థికంగా కూడా మంచి పురోభివృద్ధితో పాటు ఆకస్మిక ధన లాభాలు, స్థిరమైన చింతన, ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయడం, మంచి విజయాలు సాధించడం అయితే చేస్తారు. దాంతోపాటు ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో మంచి స్థిరత్వం అనేది ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఊహించని ధన ప్రాప్తి, అలాగే విదేశీ ద్రవ్య ప్రాప్తి కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, అలాగే ఆకస్మిక ధన లాభాలు కలగడం అయితే జరిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు విషయంలో కూడా మంచి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అలాగే విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ఊహించని ఖర్చులు సంతానపరంగా అలాగే విద్యాపరంగా అయ్యే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, ఆకస్మిక ధనలాభాలు కలగడం అయితే మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎముకలకు, నరాలకు, కండరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత సమయం ధనం వెచ్చించాల్సి రావడం అనేది గమనించవచ్చు. ఉద్యోగపరంగా చూసుకుంటే ఆకస్మిక ధన లాభాలు, ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం మిథున రాశి వారికి సూచిస్తుంది. అలాగే విదేశీ ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. దాంతోపాటు ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ద్వాదశంలో బృహస్పతి ఉండడం వల్ల ఊహించని ఖర్చులు, ఉద్యోగపరంగా వివాహపరంగా కూడా కొంత ధన వ్యయం జరగాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. ఊహించని ధన వ్యయాలు అయితే ఎక్కువగా సూచిస్తున్నాయి. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారం గురించి చూస్తే ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం కూడా చేసుకోండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. దగ్గరలో శివాలయాలు ఉంటే దర్శనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్ర బుధ చంద్రులు, నరచంద్రుడు వచ్చేసి జన్మ ద్వితీయ తృతీయాల్లో సంచరిస్తున్నాడు. కేతు తృతీయంలో ఉన్నాడు. ఇక దాంతోపాటు శని వచ్చేసి భాగ్యస్థానం, శని వచ్చేసి అష్టమ స్థానంలో, నవమ స్థానంలో రాహు నాడు, దశమ స్థానంలో కుజుడు ఏకాదశంలోకి వెళ్తున్నాడు. ఏకాదశంలో బృహస్పతి ఉన్నాడు. దాంతోపాటు వ్యయస్థానంలో రవి ఉన్నాడు. మరి గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడు జన్మ ద్వితీయ తృతీయాల్లో సంచరించడం వల్ల మానసిక స్థిరత్వము, ప్రతి విషయంలో నిర్ణయాత్మక ధోరణి, అలాగే కొంత విలాసాలయందు ఆసక్తి, దూర ప్రాంత ప్రయాణాలు, కొంత భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా అధిక ధన వ్యయాలు ఉండడం వల్ల కొంత ఆర్థిక ఒత్తిడి అయితే ఎదుర్కొనే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలతో పాటు శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనం గమనించవచ్చు. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. ఎక్కువగా నూతన వాహన విలాసవంతమైన వస్తువులు కొనే అవకాశం సూచిస్తుంది. ఆకస్మిక విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా విశేషంగా రాణించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత, కుటుంబంలో ప్రశాంతత ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ శని సంచారం వల్ల, స్వక్షేత్రంలో ఉండడం వల్ల కండరాలకు, నరాలకు సంబంధించిన అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంది. ఏదైనా కూడా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అలాగే హృదయ సంబంధమైన నరాలకు, ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు అయితే సూచిస్తున్నాయి. ఈ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి.
ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దశమాధిపతి అయినటువంటి కుజుడు ఏకాదశంలోకి రావడం వల్ల ఉద్యోగంలో మంచి అభివృద్ధి అయితే ఉంటుంది. ఊహించని ధన లాభాలు కూడా కలిగే అవకాశం. లాభంలో బృహస్పతి కుజుడు కలగడం వల్ల ఊహించని ధన లాభాలు అయితే ఈ వారం సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. సినీ రంగాల వారికి, రాజకీయ నాయకులకు కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే వ్యవసాయదారులకు మంచి పంట దిగుబడి కూడా కలిగే అవకాశం ఈ కర్కాటక రాశికి సూచిస్తుంది. దాంతోపాటు వ్యాపార రంగాల వారికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. మరి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే శనికి తైలాభిషేకం చేసుకోండి, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. ప్రతినిత్యం కూడా నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తుర్ణమాశనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. దగ్గరలో ఏదైనా నవగ్రహ దేవాలయాలు ఉంటే ప్రదర్శించండి. హనుమద్ అనుగ్రహం కోసం ఆంజనేయ స్వామికి సంబంధించి సుందరకాండ కానీ లేదంటే హనుమాన్ చాలీస పారాయణం కానీ చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, సప్తమంలో శని, అష్టమంలో రాహు, నవమస్థానంలో కుజుడు దశమస్థానంలోకి వస్తున్నాడు. దశమంలో బృహస్పతి, ఏకాదశంలో రవి, ద్వాదశంలో శుక్ర, బుధ, చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా సింహరాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి రవి ఏకాదశ స్థానంలో ఉండడం చాలా శుభయోగం. ఏదైనా కూడా నిర్ణయాలు స్థిరంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా ఆలోచనాత్మక ధోరణితో ముందడుగు వేస్తారు. కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని తొలగిస్తూ ముందుకు వెళ్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. అధిక ధన వ్యయాల వల్ల కొంత చికాకులు కలిగినప్పటికీ కూడా ఆర్థికంగా కొంత సర్దుకుంటారు. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం సూచిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. దుర్వార్తా శ్రవణాలు కూడా వినే అవకాశం ఎక్కువగా ఈ సింహరాశి వారికి సూచిస్తుంది. అలాగే స్థిరాస్తుల కొనుగోలు కానీ, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు, విద్యారంగానికి సంబంధించిన విద్యలు అభ్యసించారు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు మంచి అభివృద్ధిని సాధిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, ఏదైనా పెట్టుబడులు పెట్టడం అయితే చేస్తారు. వ్యాపారాల్లో పార్ట్నర్షిప్స్లో వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ రాహు సంచారం వల్ల కండరాలకు, నేత్రాలకు సంబంధించి అనారోగ్యాల సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కానీ, ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు కానీ, తండ్రితో వాదోపాదాలు కానీ కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొంత మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంతకాలం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా కొంత వాయిదా పడే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా కొంత పని ఒత్తిడి, చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకైతే కొంత అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక అన్ని రంగాల వారికి కూడా కొంత మిశ్రమ వాతావరణమే సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చుల విషయానికి వస్తే విలాసవంతమైన వస్తువుల కొనుగోలు, విలాసవంతమైనటువంటి పరిస్థితుల వల్ల కొంత ధన వ్యయం అధికంగా అయ్యే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఖర్చులు కూడా అధికంగానే ఉండే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మినుములు దానం ఇవ్వండి. ఏదైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. ప్రతి మంగళవారం కూడా పుట్ట అని నాగేంద్రుడి దేవాలయాలు కానీ ప్రదక్షిణాలు చేస్తూ ఆ పాలు పోసే ప్రయత్నం చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూస్తే జన్మకేతువు, 6వ స్థానంలో శని, 7వ స్థానంలో రాహు, ఇక 8వ స్థానంలో
కుజుడు ఉన్నాడు. 9వ స్థానంలో బృహస్పతి, 10వ స్థానంలో రవి, 11వ స్థానంలో శుక్ర, బుధ, చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మంలో కూడా సంచరిస్తున్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అనుకూల వాతావరణమే సూచిస్తుంది. ప్రతి విషయంలో కూడా నిర్ణయాత్మకంగా ఉంటారు. స్థిరమైన ఆలోచన విధానంతో పాటు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఊహించని ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందే అవకాశం ఎక్కువగా చూపిస్తుంది. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. కొంత వాదోపవాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దగ్గరి బంధువులకు అనారోగ్య సమస్యలు, అలాగే దుర్వార్తా శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించే వారు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత, కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రుణాల వల్ల కొంత చికాకులు, కుటుంబంలో సమస్యలు కలిగే అవకాశం ఉంది. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొంత రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు కలిగే అవకాశం ఉంది. వారాంతంలో కుజుడు మారడం వల్ల కొంత సమస్యల నుంచి అవకాశం కూడా ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా తల్లిదండ్రులకు మంచి అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయ సహకారాలు కూడా అందే అవకాశం మనకు ఈ రాశి వారికి సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక కొంత విలాసవంతమైనటువంటి యాత్రలు కూడా చేసే అవకాశం ఈ వారం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు అయితే మనకు ఈ రాశి వారికి ప్రస్తుతం సూచిస్తున్నాయి. మరి ఈ కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాన్ని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజు సర్ప దేవాలయాల్లో అభిషేకం చేయించండి. లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి. ప్రతి మంగళవారం కూడా పుట్టకు 7 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యా రాశి యొక్క తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 5వ స్థానంలో శని, 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో కుజుడు, 8వ స్థానంలో బృహస్పతి, 9వ స్థానంలో రవి ఉన్నారు. ఇక చంద్రుడు, శుక్రుడు, బుధుడు ముగ్గురు కూడా 10వ స్థానంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి కేతువు ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా తులారాశి వారికి చూసుకున్నట్టయితే ముఖ్యంగా రాష్ట్రాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల మానసిక స్థిరత్వం బాగుంటుంది. ప్రతి విషయంలో కూడా నిర్ణయాత్మక ధోరణి ఉంటుంది. కొంత విలాసాలయందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో చూసుకున్నట్టయితే అంగారకుడు వచ్చేసి 7, 8 స్థానాల్లో సంచరిస్తున్నాడు కాబట్టి కొంత ఖర్చులు అధికంగా ఉండడం, సరైన సమయంలో డబ్బులు రాకపోవడం, రుణాల వల్ల కొంత ఇబ్బంది పడడం అయితే జరిగే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు ఇవి కూడా బాగా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే ముఖ్యంగా రక్షణ రంగాలు, సాంకేతిక విద్యలు అభ్యసించారు మంచి ఉన్నతిని సాధించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. కొత్త రుణాలు కూడా అయ్యే అవకాశం ఈ తులారాశి వారికి సూచిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా వారాంతంలో అంగారకుడు అష్టమ స్థానంలోకి మారడం వల్ల భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, కొంత చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తులు కానీ ఏదైనా వ్యాపార పెట్టుబడులు కానీ కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత, కుటుంబంలో ప్రశాంతత కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే దశమాధిపతి అయినటువంటి చంద్రుడు 10, 11, 12 స్థానాల్లో సంచరించడం వల్ల ఈ వారమంతా కూడా ఉద్యోగ అభివృద్ధి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది.
అలాగే దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు మంచి ఉన్నతిని సాధిస్తారు. విలాసవంతమైనటువంటి వస్తువులు ఉద్యోగపరంగా మనకు పొందే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ఉద్యోగంలో మంచి రాజకీయ నాయకులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొంత చికాకులు కలిగినా కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. అలాగే సినీ రంగాల వరకు అయితే అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ధార్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం, కొంత ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన వ్యయం చేయడం అనేది తులారాశి వారికి సూచిస్తుంది. మరి తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు దత్త దేవాలయ దర్శనం చేసుకొని దత్తాత్రేయ స్వామికి శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం కూడా చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో శని, పంచమ స్థానంలో రాహు, 6వ స్థానంలో కుజుడు, 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. 7వ స్థానంలో బృహస్పతి అలాగే కుజుడు కలుస్తున్నారు. ఇక 8వ స్థానంలో చూసుకున్నట్టయితే రవి ఉన్నాడు. 9వ స్థానంలో శుక్ర, చంద్ర, బుధులు ఉన్నారు. మరి కేతు వచ్చేసి ఏకాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత రుణాల వల్ల కానీ, అనారోగ్య సమస్యల వల్ల కానీ కొంత చికాకులు కలగడం, మానసిక సంఘర్షణ, ఒత్తిడిలో ఉండడం అయితే జరుగుతారు. అలాగే వారాంతంలో కొంత అంగారకుడు రాశి మారడం వల్ల సప్తమ స్థానం కొంత శుభస్థానం కాబట్టి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొంత ప్రశాంతత అనేది దక్కే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే కొత్త ఆర్థిక వనరులు కల్పించుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనం చూసుకోవచ్చు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పంచమాధిపతి బృహస్పతి మంచి స్థానంలో ఉండడం వల్ల మంచి అభివృద్ధితో పాటు విద్యార్థులు విద్యాపరమైనటువంటి గవర్నమెంట్ విద్యా సంబంధమైనటువంటి ఎంట్రన్స్ ఎగ్జాముల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే బీఈడీ ట్రైనింగ్ లాంటి వాటిలలో కూడా మంచి పదోన్నతికి ఉత్తీర్ణత సాధించే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, అలాగే ఆర్థికంగా కూడా భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ కొంత సహాయ సహకారాలు అందడం. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు 9వ స్థానంలో ఉండడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలిగినప్పటికీ కూడా కొంత తొందరగానే రికవర్ అవుతారు. చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అధికంగా ఉంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. కొంత ఆర్థిక సహాయ సహకారాలు అందడం, తల్లిదండ్రుల నుంచి కొంత అన్యోన్యత, కుటుంబంతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థాన మార్పు అనేది ఎక్కువగా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు పై అధికారుల ఒత్తిడి, చికాకులు కూడా ఉంటాయి. రాజకీయ నాయకులకైతే కొంత సామాన్య విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. అలాగే ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబంతో పాటు వ్యక్తిగత ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి, దత్తస్తవ పారాయణం చేసుకోండి, దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి, గోధుమలు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో శని, చతుర్థంలో రాహు, పంచమంలో కుజుడు, 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. 6వ స్థానంలో రాహు, 6వ స్థానంలో బృహస్పతి, 7వ స్థానంలో రవి ఉన్నాడు. 8వ స్థానంలో శుక్ర, బుధ, చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 8, 9, 10 స్థానాల్లో సంచరిస్తున్నాడు. 10వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా మరి ధనస్సు రాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి బృహస్పతి 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత చికాకులు అయితే ఉంటాయి. ఏ పని చేసినా కూడా ఏదో రకమైన ఆటంకాలు, పని యందు ఆసక్తి తగ్గడం, మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం అయితే ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలలో కూడా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఆటంకాలు అయితే అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ప్రతి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందడుగు వేయండి.
దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఈ విషయంలో కొంత వాయిదా పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక మీరు తొందరపడి కొన్నా కూడా ఏదైనా కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవాల్సి రావడం అయితే మనం గమనించవచ్చు. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ వారం అంతా కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారాంతంలో మాత్రం కొన్ని రకాల చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనం గమనించవచ్చు. ఇక దాంతోపాటు ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఈ రాశి వారికి అధికంగా సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉండడంతో పాటు ఊహించని ధన వ్యయాలు అయితే కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. మరి తులారాశి అలాగే ఈ ధనస్సు రాశి వారికి ఉద్యోగ విషయంలో రాజకీయ నాయకులకైతే కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి ఈ ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే శుక్రవారం రోజు బొబ్బెర్లు దానం ఇవ్వండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దగ్గరలో ఏదైనా విష్ణు సంబంధమైన దేవాలయాలు ఉంటే దర్శించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శని, తృతీయంలో రాహు, చతుర్థంలో కుజుడు, పంచమంలో బృహస్పతి, 6వ స్థానంలో రవి, 7వ స్థానంలో శుక్ర, బుధ, చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 7, 8, 9 స్థానాల్లో సంచరిస్తున్నాడు. కేతువు 9వ స్థానంలో ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ మకర రాశి వారికి రాశిరీత్యా ద్వితీయంలో శని స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఏ పని చేసినా కూడా స్థిరమైన ఆలోచన విధానం ఉంటుంది. కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిది కూడా ముక్కుసూటిగా మాట్లాడడం, ఎదుటివారి యొక్క మనోభావాలకు సంబంధం లేకుండా కొంత నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక పరంగా కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త అనుకూలతలు అయితే ఉంటాయి. ఆర్థికంగా కొత్త ప్రణాళికలు, కొత్తగా ఏదైనా పెట్టుబడులు సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఈ విషయంలో కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రక్షణ రంగాలకు సంబంధించి, వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే పంచమంలో బృహస్పతి సంచారం వల్ల విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, విహారయాత్రలకు వెళ్ళడం, కొంత విలాసవంతంగా గడపడం అయితే చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి రవి కూడా 6వ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన ఖర్చులు అధికంగా ఉండడం, ఆరోగ్యపరంగా రుణాలు తీసుకోవాల్సి రావడం అయితే మనం చూసుకోవచ్చు. కొంత చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దాంతోపాటు ఊహించని ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉద్యోగపరంగా చూసుకోవచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, అనవసరమైనటువంటి ఖర్చులు, ముఖ్యంగా సంతానపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండడం అనేది గమనించవచ్చు. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి. దగ్గరలో ఈశ్వరుడికి సంబంధించి దేవాలయాల్లో రుద్రాభిషేకం చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మశని, ద్వితీయంలో రాహు, తృతీయంలో కుజుడు, చతుర్థంలో బృహస్పతి, పంచమంలో రవి, 6వ స్థానంలో శుక్ర, బుధ, చంద్రులు ఉన్నారు. అలాగే చంద్రుడు వచ్చేసి 6, 7, 8 స్థానాల్లో సంచరిస్తున్నాడు. కేతువు 8వ స్థానంలో ఉన్నాడు.
మరి గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రాష్ట్రాధిపతి నక్షత్రంలో ఉండడం వల్ల మానసిక స్థిరత్వం అధికంగా ఉంటుంది. ప్రతి నిర్ణయంలో కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొంత పనుల యందు అలసత్వం ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం కూడా జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. ముఖ్యంగా రక్షణ రంగాలకు, విద్యా రంగాలకు సంబంధించిన వారు విశేషంగా రాణిస్తారు. ఎంబీఏ వారు కూడా మంచి అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి బుధుడు 6వ స్థానంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కండరాలకు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం రాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. తల్లికి కానీ తండ్రికి కానీ అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. సినీ రంగాల వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక శని, కుంభరాశికి శని స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఖర్చులు కూడా, వ్యక్తిగత ఖర్చులు అధికంగా ఉండడం అనేది గమనించవచ్చు. మరి కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే శనికి తైలాభిషేకం చేసుకోండి, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. వీలైతే మహామృత్యుంజయ పాశుపతం కానీ, మృత్యుంజయ హోమం కానీ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే దాంతోపాటు మహామృత్యుంజయ పాశుపతంతో పాటు ఏదైనా శివాలయాలలో ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహు ద్వితీయంలో, కుజుడు తృతీయంలో, బృహస్పతి చతుర్థంలో, రవి పంచమంలో, శుక్ర బుధులు, చంద్రుడు ఉన్నారు. ఇక చంద్రుడు వచ్చేసి పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. సప్తమంలో కేతువు, ద్వాదశంలో శని ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ మీనరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. శారీరక అలసట, ఊహించని ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య మార్పులు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. పంచమాధిపతి చంద్రుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే సాఫ్ట్వేర్ రంగానికి, ఇక కళారంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా విశేషంగా రాణించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనం గమనించవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు 5వ స్థానంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లో స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఊహించని ధన వ్యయాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ధన వ్యయం కూడా ఎక్కువగానే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మంచి విశేషమైనటువంటి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఖర్చులు, ఊహించని ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మీనరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో పంచామృతాభిషేకం చేయించండి. దాంతోపాటు మినుములు, ఉలువలు మంగళవారం రోజు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు.
మరి ద్వాదశ రాశుల ఫలితాలు చూశారుగా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.